నమస్కారం. మా ఊర్లో తరతరాలుగా చెప్పుకునే ఒక కథ ఇది. మతిమరుపు ఉన్న ఓ మనిషి, శాపంతో బాధపడుతున్న ఓ గుర్రం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఓ అద్భుతమైన స్నేహం గురించిన కథ. వింటుంటేనే విచిత్రంగా ఉంది కదూ? కాని ఆలోచించండి, కొన్నిసార్లు మనం బలహీనత అనుకున్నదే మనల్ని కాపాడే అతిపెద్ద ఆయుధమవుతుంది. అసలా కథ ఏంటో పదండి అందులోకి వెళ్దాం. సరే, ఈ కథలో ముఖ్యంగా ఇద్దరున్నారు. ఒకరేమో మాధవ్, రెండోది అశ్వత్థామ అనే ఓ గుర్రం. వీళ్ళిద్దరూ దట్టమైన అడవిలో అస్సలు ఊహించని పరిస్థితుల్లో కలుసుకున్నారు. మాధవ్, వాణ్ణి మా ఊర్లో అందరూ మతిమరుపు మాధవ్ అనే పిలుస్తారు. వాడి మతిమరుపు గురించి ఎంత చెప్పినా తక్కువే. అడవిలో సింహం ఎదురుపడితే కూడా అది పక్కింటి పిల్లి అనుకుని పాలుపోయడానికే వెళ్లే రకంవాడు. ఒకసారి నిజంగానే ఓ సింహం ఎదురొస్తే నన్ను తిన్నావంటే నాకున్న ఈ మతిమరుపు జబ్బు నీకూడా అంటుకుంటుందని చెప్పి భయపెట్టి పంపించాడంటే నమ్మండి, అలాంటివాడు. ఇక్కడే ఉంది అసలు కథలోని మజా అంతా ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడాలోనే. చూడండి, ఒకవైపు అశ్వత్థామ తన వంశం చేసిన పాపభారాన్నంతా మోస్తూ కుమిలిపోతుంటే, మరోవైపు మాధవ్ పొద్దునే ఏం తిన్నాడో కూడా మర్చిపోయి హాయిగా ఉంటాడు. ఈ తేడానే వాళ్ల బంధానికి, ఈ కథకి ప్రాణం పోసింది. సరే, ఇంతకీ అశ్వత్థామ మోస్తున్న ఆ భారమేంటి? దాని వెనకున్న కథేంటి? అతని కష్టానికి తను కారణం కాదు, అది ఎన్నో తరాలుగా వస్తున్న ఒక పురాతన శాపం. దాని తను ఒంటరిగా మోస్తున్నాడు. ఆ శాపం వెనుక పెద్ద కథే ఉంది. అశ్వత్థామ వాళ్ల పూర్వీకులు అడవికి కాపలాగా ఉండే ఒక మాయాకోతిని అహంకారంతో చంపేశారట. ఆ కోతి చనిపోయే ముందు మీ వంశం మొత్తం నాశనమైపోవాలి అని శపించింది. ఆ శాపమే ఇప్పుడు అశ్వత్థామాని వెంటాడుతోంది. అవును, ఆ వంశంలో మిగిలింది కేవలం ఒక్కరే, అశ్వత్థామ ఒక్కడే. తన జాతిలో తనే చివరివాడు. వచ్చే అమావాస్యకి తను కూడా తన పూర్వీకుల్లాగే ప్రాణం వదిలెయ్యాలి. ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉందో కదా! ఆ ఒంటరితనం, ఆ భయం మాటల్లో చెప్పలేనివి. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక సాధువు వారికొక దారి చూపించారు. శాప విముక్తికి ఒక మార్గముంది, కాని ఆ ప్రయాణం చాలా ప్రమాదకరమైనది. అంతేకాదు, దానికి భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఆ సాధువు వాళ్లకి ఒక 3 దశల ప్రణాళిక చెప్పారు. మొదటిది, పురాణాల్లో చెప్పబడే వానర నగరాన్ని, అంటే కోతుల నగరాన్ని వెతకాలి. రెండోది, అక్కడుండే 3 గొప్ప రాతి విగ్రహాలను కనుక్కోవాలి. ఇక మూడోది, ఆ విగ్రహాలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి శాపాన్ని ఛేదించుకోవాలి. కాని వానర నగరం దగ్గరికి వెళ్లగానే అక్కడి ద్వారం దగ్గర ఉన్న ఓ పెద్ద చెట్టు వాళ్లతో మాట్లాడింది. అది చెప్పిన మాటలు విని వాళ్ల రక్తం గడ్డగట్టుకుపోయింది. 3 రావచ్చు, కాని లోపలికి ప్రవేశించేది ఇద్దరే. ఈ పవిత్ర భూమిమీద అడుగుపెట్టాలంటే ఒక ప్రాణాన్ని పన్నుగా చెల్లించాలి అని చెప్పింది. ఒకరికోసం ఒకరు ప్రాణమివ్వడానికి మాధవ్, అశ్వత్థామ సిద్ధపడ్డారు. కాని వాళ్లకు దారి చూపిన ఒక చిన్న పక్షి, బిట్టు, ముందుకు వచ్చింది. స్నేహమంటే ఒకరికోసం చావడం కాదు, ఒకరికోసం ఒకరు బ్రతకడం. నేను నా ప్రాణాన్నిస్తాను, మీరు వెళ్ళండి అంటూ తనని తాను త్యాగం చేసింది. ఆ చిన్న పక్షి త్యాగంతో వాళ్లు ముందుకు సాగగలిగారు. బిట్టు త్యాగం వృధా పోకూడదు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్లిన మాధవ్, అశ్వత్థామ వాళ్ల ప్రయాణంలో చివరి అంకానికి చేరుకున్నారు. ఇక్కడ కండబలం కాదు, వాళ్ల మనస్సులని, వాళ్ల హృదయాలని పరీక్షించే సవాళ్లు ఎదురయ్యాయి. అలా వెళుతుంటే దారిలో ఒక భయంకరమైన రాక్షసుడు అడ్డుపడ్డాడు. వాళ్ళని తినేడానికి సిద్ధమయ్యాడు. కాని ఇక్కడే మన మాధవ్ తెలివి పనిచేసింది. వాడు ఆ రాక్షసుడితో, ఓ రాక్షసుడా, మమ్మల్ని తినొచ్చు, కాని మాకు ఎప్పటికీ తీరని ఆకలి శాపముంది. మమ్మల్ని తిన్న మరుక్షణం నుంచి ఆ శాపం నీకు పట్టుకుంటుంది అని చెప్పాడు. అంతే, ఆ రాక్షసుడు భయపడి పారిపోయాడు. చూశారా, వాడి మతిమరిపే వాడికి అంత పదునైన తెలివినిచ్చింది. ఇక చివరిగా వాళ్లు శాప విముక్తికి తాళంచెవిలాంటి ఆ 3 రాతి విగ్రహాల దగ్గరికి చేరుకున్నారు. అవే చివరి ద్వారపాలకులు. ఒకటి కాలం, రెండోది సత్యం, మూడోది ధైర్యం. ఈ 3 విగ్రహాలు విశ్వంలోనే అత్యంత కష్టమైన 3 ప్రశ్నలడుగుతాయట. మొదటి విగ్రహం, కాలం యొక్క విగ్రహం, అడిగింది, మనిషి తన వీపుమీద కాదు, తన ఆత్మమీద మోసే భారం ఏది? అది కాలం గడిచే కొద్దీ మరింత బరువు అవుతుంది అని. దానికి మాధవ్ చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. పాపం, ఇంకా అపరాధభావం. నా స్నేహితుడు తను చేయని తప్పుకి ఎన్నో ఏళ్లుగా ఈ భారాన్ని మోస్తున్నాడు. ఆ మాటలతో మొదటి విగ్రహం మాయమైపోయింది.
ఇక రెండో విగ్రహం సత్యం యొక్క విగ్రహం. అడిగింది, ఇసుకలా చేతుల్లోంచి జారిపోయేది ఏది, కాని దాన్ని పట్టుకోగలిగితే విజయం నీదే. ఈ ప్రశ్నకు సమాధానం కూడా మాధవ్ దగ్గర ఉంది. సమయం. మా స్నేహితురాలు బిట్టు తన ప్రాణాన్ని త్యాగం చేసి మాకు ఇచ్చింది అదే కదా. మేం ముందుకు వెళ్లడానికి కాస్త సమయాన్నిచ్చింది. ఎంత లోతైన సమాధానం! దీంతో రెండో విగ్రహం కూడా కనుమరుగైంది. ఇక చివరిది ధైర్యం యొక్క విగ్రహం. ఇది అత్యంత లోతైన ప్రశ్న అడిగింది. మరణం కన్నా బలమైనది, జ్ఞానం కన్నా గొప్పది, రాతిలాంటి హృదయాన్ని కూడా కరిగించగలది ఏది? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథ యొక్క సారాంశం. నిస్వార్థమైన ప్రేమ, అచంచలమైన విశ్వాసం, స్నేహితుల మధ్య ఉండే బంధం. అంతే. ఆ సమాధానంతో శాపం పూర్తిగా విరిగిపోయింది. అశ్వత్థామ విముక్తుడయ్యాడు. వాళ్ళ స్నేహమే వాళ్ళని గెలిపించింది. ఇక్కడతో కథ పూర్తయింది. కాని ఆగిపోలేదు. ఈ కథ మనకు ఏమి నేర్పిస్తుంది? నిజమైన బలమంటే ఏంటి? దీని గురించి మనం కాస్త లోతుగా ఆలోచించాలి. చూశారా? మనం మాధవ్లో బలహీనతలు అనుకున్నవే వాడి అసలైన బలమయ్యాయి. వాడి మతిమరుపు ఎవరిమీద ద్వేషాన్ని పెంచుకోనివ్వలేదు. వాడి అమాయకత్వం స్వచ్ఛమైన స్నేహానికే దారి చూపింది. అందుకే అంటారు, మనల్ని మనం చూసుకునే విధానంలోనే అంతా ఉంటుంది. అందుకే ఈ కథ చెప్పే నీటి ఒక్కటే, ఆ శాపం విరిగింది కండల బలంతోనో గొప్ప శక్తులతోనో కాదు, ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న విశ్వాసంతో. ఏమీ గుర్తుంచుకోలేని ఆ మాధవ్ మనం జీవితంలో నిజంగా దేన్ని గుర్తుంచుకోవాలో మనందరికీ నేర్పించాడు. సరే, ఈ కథ విన్నాక ఒక్కసారి ఆలోచించండి. మనలో కూడా కొన్ని బలహీనతలున్నాయనే మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి బహుశా అవే సరైన సమయంలో మన గొప్ప బలంగా మారొచ్చేమో. ఏమంటారు?